హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అటవీ శాఖ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు. కేవలం ఇంటర్ అర్హతతో 40,000 శాలరీ, స్టార్టింగ్ శాలరీ 40,000 రూపాయలు ఉంటుంది. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. అలాగే ఈ పోస్టులకి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక మన ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. ఈ పోస్టు గురించి పూర్తి వివరాలని మన వీడియో ద్వారా మీకు తెలియజేయడానికైతే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికైతే తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి వివరాలని పిన్ టు పిన్ అయితే మీకు అందించబడుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను అయితే మన వీడియో ద్వారా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి అటవీ శాఖ నుండి గవర్నమెంట్ జాబ్స్ IIFM లేటెస్ట్ రిక్రూట్మెంట్ 2024 ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ అయితే కొత్తగా రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. IIFM రిక్రూట్మెంట్ 2024 ఈ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఈ IIFM నుండి 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, స్టెనో, లైబ్రరీ, సెమీ ప్రొఫెషనల్ జాబ్స్ కోసం IIFM రిక్రూట్మెంట్ 2024 కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో వీళ్ళంతమందికి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మనతోటి నిరుద్యోగికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ నుండి 9 జూనియర్ అసిస్టెంట్, స్టెనో, లైబ్రరీ, సెమీ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. కనీసం 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు మరియు పురుషులు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్ అర్హత ఉంటే సరిపోతుంది. సెలక్షన్లో మీకు వచ్చేసి పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి డిసెంబర్ 25వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 25 ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్ గురించి వివరాలను అయితే మిస్ అవుతారు. అలాగే ఈ జాబ్స్కి కావాల్సిన విద్యా అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఏజ్ ఎంత ఇచ్చారు లిమిటు, అలాగే శాలరీ ఎంత ఉంటుంది అనే అటువంటి పూర్తి వివరాలని మీకు ఈ వీడియో ద్వారా అందించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ వివరాలను పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి. ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక తప్పకుండా ఈ క్వాలిఫికేషన్ మీకున్నట్టయితే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఈ IIFM రిక్రూట్మెంట్ 2024 జాబు మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రభుత్వ సంస్థ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి వేకెన్సీస్. ఈ IIFM రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 జూనియర్ అసిస్టెంట్, స్టెనో, లైబ్రరీ, సెమీ ప్రొఫెషనల్ జాబ్స్ను గవర్నమెంట్ అఫీషియల్గా అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి కాంట్రాక్ట్ కాదు, క్యాజువల్ పోస్టులు కాదు. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ పోస్టులు కనుక తప్పకుండా పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. కేవలం ఇంటర్ అర్హతతో జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా మీ సొంతం అవుతుంది. అయితే గట్టిగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక కొట్టడం అయితే అంత ఈజీ కాదు. మనం గట్టిగా ప్రిపేర్ అయితేనే ఈ జాబ్స్ అయితే కొట్టగలం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఈ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలనేది ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ వయసు ఉంటే మీరు తప్పకుండా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి అర్హులు. అలాగే దీనితో పాటుగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC ST అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే OBC అభ్యర్థులకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఈ IIFM రిక్రూట్మెంట్ 2024 సంబంధించి ఉద్యోగాలకి 10+2 పాస్ అర్హత ఉంటే సరిపోతుంది. అంటే ఇంటర్ అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే సరిపోతుంది. అలాగే ఈ పోస్టులకి శాలరీ ఎంత ఉంటుందంటే దీనికి ఎంపికైన వారందరికీ కూడా నెలకి పోస్టును అనుసరించి, అంటే మీకు పోస్టులు అనేది మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆ పోస్టులను బట్టి 40,000 రూపాయల వరకు అయితే జీతాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కనుక చాలా అన్వెన్సులు కూడా ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. అందుకే ఈ అవకాశాన్ని అయితే అస్సలు మించుకోవద్దు, గట్టిగా ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాలి. 100 రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ వన్ వచ్చేసి SC, ST, PWD వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. ఇవైతే ఈ IIFM రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ అనేవి డిసెంబర్ 25వ తారీఖు వరకు అయితే పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ డిసెంబర్ 25 ఫ్రెండ్స్. తప్పకుండా ఈ డేట్ లోపలైతే అప్లై చేసుకోండి. అలాగే ఆన్లైన్లోనే ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఫీజు కూడా ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించింది ఇంకా మరెన్నో వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్లో భాగంగా ఒకే ఒక రాత పరీక్ష అయితే పెట్టి మీకు ఉద్యోగం ఇవ్వటైతే మీద జరుగుతుంది. రైటింగ్ ఎగ్జామ్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్, ఇంకా ఏమి ఉండవు. అలాగే రాత పరీక్షలో ఏమేమి ఇస్తారు అంటే మీకు యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ నుండి అయితే ప్రశ్నలు వస్తాయి. ఈ 4 బాగా ప్రిపేర్ అయ్యండి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ 4 బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మరెన్నో విషయాలు అయితే మన వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింకును కూడా మీకు ఈ వీడియోలో చివరిలో అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లై ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ సంస్థకు సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ని సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయవచ్చు. అఫిషియల్ వెబ్సైట్ అయితే మన డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ను ఓపెన్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నోటిఫికేషన్ మొత్తం చదివి మీకు అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పోస్టుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్లై చేసుకోవడానికి అఫిషియల్ వెబ్సైట్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి లింక్లోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదాలు.